బ్రేకింగ్ అంటుంది. ఫేస్బుక్ లో పరిచయమైన ఓ యువతి ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో ఓ రిటైర్డ్ టీచర్ కు టోకరా వేసింది. 1,9,00,000 రూపాయలను కాజేసింది. ఈ ఘటన బాపట్ల జిల్లా కొలలపూర్లో అయితే వెలుగు చూసింది. రిటైర్డ్ టీచర్ వెంకటేశ్వర్లకి మౌనిక పేరుతో ఓ యువతి ఫేస్బుక్ లో పరిచయమైంది. తాను యూకేలో ఉంటానని, త్వరలో ఇండియా వస్తారని, పుణ్యక్షేత్రాలను చూపించాలని కోరింది. ఆమె మాటలు నమ్మిన వెంకటేశ్వర్లు తన ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఇక తరచూ మాట్లాడుతుండేది. తన మేనమామకు ఆన్లైన్ ట్రేడింగ్ లో 16 ఏళ్లుగా అనుభవం ఉందని చెప్పి నమ్మించింది. ఇక దీంతో అతను పెట్టుబడి పెట్టాడు. లాభాన్ని వెంకటేశ్వర్లు అకౌంట్ లో జమ చేశారు. వారు అధిక మొత్తంలో లాభం రావడంతో ఆశపడ్డ వెంకటేశ్వర్లు ఒక్కసారిగా 1,9,00,000 పెట్టుబడి పెట్టారు. అప్పటి నుంచి సైబర్ నేరగాళ్లు ఫోన్లు స్విచ్ ఆఫ్ అయింది. దీంతో మోసపోయారని గమనించిన బాధితుడు మాచూరు పిఎస్ లో ఫిర్యాదు చేశారు. ఇక దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫేస్బుక్ లో పరిచయమైన ఓ యువతి ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో ఓ రిటైర్డ్ టీచర్ కు టోకరా వేసింది. 1,9,00,000 రూపాయలను కాజేసింది. ఈ ఘటన బాపట్ల జిల్లా కోలలపూర్లో వెలుగు చూసింది. రిటైర్డ్ టీచర్ వెంకటేశ్వర్లకి మౌనిక పేరుతో యువతి ఫేస్బుక్ లో పరిచయమైంది. తాను యూకేలో ఉంటానని, త్వరలో ఇండియా వస్తానని, పుణ్యక్షేత్రాలను చూపించాలని కోరింది. ఆమె మాటలు నమ్మిన వెంకటేశ్వర్లు తన ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఇక తరచూ మాట్లాడుతుండేది. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, మొత్తానికైతే ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో అయితే రిటైర్డ్ టీచర్ కు మోసం చేసిన దృశ్యం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఫేస్బుక్ లో పరిచయమైన యువతతో చాటింగ్ చేస్తూ ఆమె మాటలు నమ్మి 1,9,00,000 రూపాయలకు పైగా డబ్బులు పోగొట్టుకున్నాడు రిటైర్డ్ టీచర్. అయితే ప్రస్తుతం బాపట్ల జిల్లా మాటూరు మండలం కొలకలపూడి గ్రామంలో ఈ ఘరానా మోసం అయితే వెలుగు చూసింది. అయితే పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పొన్నం వెంకటేశ్వర్లు గత ఏడాది ఆగస్టులో ఉపాధ్యాయుడిగా రిటైర్ అయ్యారు. ప్రస్తుతం ఆయన కొలలపూడిలోని తన తల్లి వద్ద ఉంటున్నారు. అయితే 2 రోజుల క్రితం కందుకూరి మౌనిక పేరుతోటి ఓ యువతి ఫేస్బుక్ ద్వారా పరిచయం అయింది. తను యూకేలో ఉంటాను, త్వరలో భారత్ కు వస్తాను, ఈ నేపథ్యంలోనే భారత్ వచ్చినప్పుడు తిరుపతి, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాలు వెళ్లేందుకు తనతో పాటు సహకరించాలని కోరింది. అయితే దీంతో వెంకటేశ్వర్లు కూడా తన వాట్సాప్ ఫోన్ నెంబర్ కూడా మౌనిక ఇచ్చారు. అయితే ఇటీవల కాలంలో ఇద్దరు చాటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తూ అధిక లాభాలు పొందవచ్చని తన మేనమామ దాసరి నీరజ్ కుమార్ కు ఒక ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ద్వారా 16 ఏళ్లుగా ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తున్నాడని చెప్పి పరిచయం చేసింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే మనోజ్ కుమార్ తో పాటు మౌలిక కలిసి వెంకటేశ్వర్లను ఆన్లైన్ ట్రేడింగ్ లాగారు. వారు చెప్పినట్లుగా విడతల వారీగా వెంకటేశ్వర్లు వారి అకౌంట్లకు అయితే పంపారు. అయితే మొదట్లో వెంకటేశ్వర్లకు ఏదైతే ఈ ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా కొంత ఆదాయం వచ్చినట్టుగా చూపిస్తూ ఆయన నమ్మించారు. అయితే తాను నమ్మి ఇచ్చిన డబ్బులకు లాభాలు వస్తుండటంతో ఇటు మౌలికతో పాటు నీరజ్ కుమార్లపై కూడా నీరజ్ కుమార్ వెంకటేశ్వర ఒక గ్రూప్ గా ఏర్పడి ఆశాన వ్యక్తిని ఆన్లైన్ ట్రేడింగ్ అనలిస్ట్ గా నియమించుకున్నారు. అయితే వీరి మాటలు నమ్మిన వెంకటేశ్వర్లు మొత్తం 1,9,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. అయితే ఆ తర్వాత తాను పెట్టిన పెట్టుబడులకు రావాల్సిన డబ్బులు రాకపోవడానికి తోడు ఇటీవల కాలంలో మౌనిక, నీరజ్ కుమార్ ఏదైతే హర్ష ఫోన్లు స్విచ్ ఆఫ్ కావడంతో తాను మోసపోయాలని భావించిన వెంకటేశ్వర్లు అయితే పోలీసులు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అయితే వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేసే పోలీసులు అయితే కేసులో మోసేసి దర్యాప్తు చేపట్టారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ సుధాకర్.